తిక్క తిక్కగా మాట్లాడేదాన్ని ముందు మనమే కిడ్నాప్ చేయాలి. నువ్వేం కంగారు పడొద్దన్నా, మనమే ఫస్ట్ కిడ్నాప్ చేద్దాం, మనమే ఎత్తుకెళ్దాం. మిస్ అవ్వకూడదు. అవ్వదన్నా. తినడానికి కకృతుపడి ఈ ఇడ్లీలు దొంగతనం చేసినోడు నన్ను కేవలంగా మాట్లాడతాడా? రెడీగా ఉండడ్రా. పింక్ కలర్ డ్రెస్ లో చీరతోని టిఫిన్ బాక్స్ పట్టుకొని వస్తుంది. అవునా? దాని సంగతి తెలుదాం. అన్నా, ఒకవేళ చాలా మంది పింక్ డ్రెస్ లో వస్తే నీ నోట్లకి యాసిడ్ పోయాలి. అలా ఎప్పటికీ జరగదు. కిడ్నాప్ నా గౌరవానికి సంబంధించింది. కరెక్ట్ గా జరగలేదనుకో, మా నాన్న ఉంచుకున్న దానికి నేను పుట్టలేదనుకుంటా. గది మ్యాటరో. ఏ చిట్టి ఆగు. చిట్టి నిన్నే. ఆ గొరిల్లా కంటే ముందే మనం సూర్యకాంతాన్ని కిడ్నాప్ చేయాలి. జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయి పంకీ కలర్ డ్రెస్ వేసుకుని వస్తుంది. పంకీ కలరా? పంకీ కలరేరా. అలాంటి కలరే లేదు కదా బాస్. రేయ్, అదేరా రోజా కలరు. ఓ అది, ఓహోహో, అది పింక్ కలర్ బాస్. అది పంకీ కలర్ రా. పింక్ పింక్ పంకీ కలర్ అంటే పింక్ కలర్ బాస్. రే పంకీ రా. పింక్ 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 సార్. పా పంకీ. పా కాదు బాస్, పి పి పింక్. రే పంకీ. పి పి పింక్. రే పంకీ అని చెప్పరా, లేకపోతే నీ బేట కట్. ఓకే బాస్, పంకీ. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పినావు. అన్నా, ఆ పింక్ కలర్ అమ్మాయి వచ్చేటప్పటికి లేట్ అయ్యేటట్టుందన్నా. ఏమన్నా తినేసి వద్దామన్నా, ఆకలి అవుతుంది. చాలా తింటారు. ఎలా ఎదగండి. ఈడు పెద్ద లూజు. కిడ్నాప్ చేయడానికి మనకంటే ముందు 2 పార్టీలు అక్కడ వెయిట్ చేస్తున్నాయి. వాళ్ళు మనకు దొరుకుతారా? వీడు కిడ్నాప్ చేద్దాం అనుకున్న టైంలో వాళ్ళు వీడి నోట్లో ఏలు పెట్టిపోతారన్న విషయం వీడికి తెలియదు. పొట్టి నా కొడుకు. కిడ్నాప్ చేయడానికి మనకన్నా ముందు 2 పార్టీలు వెయిట్ చేస్తున్నాయని చెప్పి మనం కిడ్నాప్ చేద్దామన్న టైంలో వీడి నోట్లో ఏలు పెట్టి పారిపోతారనుకుంటున్నావు కదా? అన్నా, అది నీకు ఎలా తెలిసిపోయిందన్నా? చివరికి నన్ను పొట్టినా కొడుకని తిట్టామని కూడా తెలుసురా. నిన్నేం చేయాలో నాకు తెలుసు. నీకు ఇస్తారా, దానికి ఇంకొంచెం టైం ఉంది. కానీ నీ డౌట్ ఒకటి క్లియర్ చేస్తా. ఆ గొరిల్లా గాడికి కూడా ఓ ప్రాబ్లం ఉందరా. ఏం ప్రాబ్లం అన్నా? అది చెప్పను. ఇలా రారా. ఇప్పుడెందుకు కొట్టావన్నా? నన్నేమని తిట్టావరా? పొట్టినా కొడుకు అంటావా? అందుకే కొట్టా. అన్నా, ఆ మాటని చాలాసేపు అయిపోయింది కదన్నా, ఇప్పుడు కొట్టేవేంటన్నా? ఎలా ఎలా వదలండి. వద్దు చిట్టి, అన్నయ్యకి కోపం ఎక్కువ. అనవసరంగా అందరినీ తిడతాడు. నువ్వేమైనా చెప్పు, మీ అన్నయ్య ఏవైనా తిట్ని. నేను మాత్రం ఈ రోజు డిసైడ్ అయిపోయాను. మర్యాదగా పెళ్లి చేసుకుంటాడో లేదో తేలిపోవాలి. నీకేమైనా మెంటలా? అవును కాంతం, నాకు మెంటలే. మీ అన్నయ్య అంటే ఎంత మెంటలో తెలుసా? 6 అడుగుల ఆజానబాహుడు 7 అడుగులు ఎప్పుడు వేస్తాడా అని పగలు రాత్రి కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తూ ఉన్నాను. మీ అన్నయ్యని చూస్తుంటే గుండె షాక్ కొట్టిన కాకిలా గిజగిజా గిజగిజా కొట్టుకుంటూనే ఉంది. నిజంగా మా అన్నయ్యని అంత ప్రేమిస్తున్నావా? మీ అన్నయ్య మీద నాకున్న ప్రేమ గురించి నీకేం తెలుసు? నా ప్రేమకు భాష లేదు. ఎందుకంటే నేనే ఒక భాష. ఇందులో పదాలుండవు, ఫీలింగ్స్ తప్ప. మాటలుండవు, మౌనం తప్ప. ప్రాసలుండవు, శ్వాసలు తప్ప. ఎందుకు దీన్ని రెచ్చగొట్టావు? ఇది ఇప్పుడప్పుడే ఆపదు. అసలే ఇది గోదావరి ఎక్స్ప్రెస్.